వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఘనంగా దివంగత మాజీ స్పీకర్ దుద్దిల శ్రీపాదరావు గారి వర్ధంతి వేడుకలు. కుప్పం నియోజకవర్గంలో జోరుగా ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ప్రచారం. పొలిటికల్ లీగ్ బీజేపీదే బండి సంజయ్. బీసీ కులగణనకు తీర్మానం కాదు, చట్టం తేవాలి. పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్. బీఆర్ఎస్ పార్టీ సన్నాహ సమావేశం. అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసుల దాడులు. ఐఎన్టీ ఎస్ఓ సెకండ్ లెవెల్లో సత్తా చాటిన శ్రీ చైతన్య కరీంనగర్ ఐపీఎల్ విద్యార్థులు. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో శనివారం విలేకరుల సమావేశంలో ప్రొఫెసర్ డాక్టర్ నాథానేయులు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని తెలిపారు. ఇప్పటి వరకు స్థానికేతరులు పెద్దపల్లి ఎంపీలుగా గెలిచారని, నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో అవగాహన పట్టు లేకపోవడంతో అభివృద్ధి జరగలేదన్నారు. పాలిటెక్నిక్, మైనింగ్, పీజీ కళాశాలలు, విశ్వవిద్యాలయం లేవని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక నాయకత్వం ఎంపీగా గెలవకపోవడమే ఇందుకు కారణమన్నారు. పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన తాను స్థానికుడని, ఎన్నికల్లో ఆదరించి గెలిపిస్తే విద్యా, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు. మండలంలో ఉపాధ్యాయునిగా, హెడ్ మాస్టర్గా, కల్వచెర్ల గ్రామంలో హెడ్ మాస్టర్గా, ఓదల ఎంఈఓగా పనిచేస్తున్నాను. ఇప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిని. ఇక్కడి వనరుల మీద నాకు సమగ్ర అవగాహన ఉన్నది. ఇక్కడి గనుల మీద, ఇక్కడ ఇసుక మీద, ఇక్కడ రాతి మీద నాకు సమగ్ర అవగాహన ఉన్నది. ఇక్కడి మైన్స్ మీద, ఇక్కడ జరిగే బొగ్గు గనుల మీద కూడా నాకు సమగ్ర అవగాహన ఉన్నది. విద్యా పరంగా ఈ ప్రాంతం చాలా వెనుకబడింది. ఒక్క పాలిటెక్నిక్ కళాశాల కూడా లేదు, ఒక పీజీ కాలేజ్ కూడా సరిగా లేదు, ఇంకా మెడికల్ కాలేజీలు కూడా లేవు. ఇక్కడి విద్యార్థులు వేరే ప్రాంతానికి, వరంగల్, హైదరాబాద్ వలస వెళ్ళి అక్కడ చదువుకుంటున్నారు. మన ప్రాంతంలో గత 75 సంవత్సరాల నుంచి ఏ నాయకుడు కూడా ఇక్కడి ప్రాంతానికి చెందినవాడు కాడు. కాబట్టి ఇక్కడి ప్రాంతాన్ని, అభివృద్ధిని ఆకాంక్షించలేదు. వాళ్ళు విస్మరించినారు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు, వాళ్ళ సొంత అభివృద్ధి కొరకు వాళ్ళు మాత్రం పడుకున్నారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలంటే ఇక్కడి ప్రాంతం వ్యక్తి అయి ఉండాలి. ఇక్కడ ఈ ప్రాంతం మీద సమగ్ర అవగాహన ఉన్న వ్యక్తి అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడున్న వ్యక్తులలో ఈ ప్రాంతం మీద అభివృద్ధి లేని వాళ్ళే, అభివృద్ధిని ఆకర్షించే వాళ్ళు కారు. కాబట్టి వారిని విస్మరించి నాకు ఓటేసి నన్ను బలపరిచి నన్ను గెలిపించాలని, నన్ను ఆశీర్వదించాలని నేను ఈ నియోజకవర్గ ఓటర్లందరినీ కోరుతున్నాను. కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేపడుతున్నారు. ప్రజలకు సంక్షేమం, గిరిజన ప్రాంతానికి అభివృద్ధి అందించాము కనుకనే ఈ రోజు ఓట్లు వేసి ఆశీర్వదించమని ధైర్యంగా అడగగలుగుతున్నామని ఆమె అన్నారు. కుప్పం మండలంలోని పలు గ్రామాలలో ప్రచారం చేస్తూ రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమెకు, ఎంపీ అభ్యర్థిగా తనుజరాణిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా గిరిజనులతో కలిసి జగనన్న పాటకు చిందిలేశారు ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి. ముందుకు రాపాలి ఏదో సింబల్ అది కాదు, బ్యాక్ రావు రమ్మను మేడం.
మీరే రావాలి, జగన్ సారే రావాలి, మీరే రావాలి. అది మాకు సంతోషం. మాకు కావాలని ఎవరు ఎలక్షన్ అప్పుడు అంతా మిగిలిన వాళ్ళైతే మనం అయితే అస్తమానం రోడ్ వేసి ఇలా చూసుకోండి. మనకి ఏమైంది ఫ్యాన్ లాగా ఉన్నది రెండు రెక్కలు ఇంటూ కూర్చోటి ఉంటే దాని మీద కూర్చోబెట్టాడు మనోడు. అది చూసుకోండి. వాళ్ళకి కూడా చెప్పండి ఆ రోజు ఆ పని ఉంది ఈ పని ఉంది ఎటు ఎదురైనా చెప్తాను. ఇప్పుడు ఈ నెల ఒకటో తరగతి పరీక్ష వచ్చిందా? వచ్చింది మేడం. ఒకటి వచ్చిందండి. గుర్తు ఒకటే గుర్తు పెట్టుకోండి. ఫ్యాన్ ఉంటే చల్లగుంటాం, జగన్ ఉంటే చల్లగుంటాం. ఈ రెండు గుర్తు పెట్టుకోండి. ఏదమ్మా మన గుర్తు, ఏదమ్మా మన గుర్తు. పెన్షన్ ఇచ్చారు, అంత హాయిగా ఉండేది. కానీ ఏంటంటే పెన్షన్ ఇస్తున్నారా? మంచిది. మరి ఇంత మంచి పరిపాలన జగన్ పెన్షన్ ఇచ్చారు, అంత హాయిగా ఉండేది. కానీ ఏంటంటే పెన్షన్ ఇస్తున్నారా? మంచిది. మరి ఇంత మంచి పరిపాలన జగన్. నల్గొండ జిల్లా నాంపల్లిలోని స్థానిక గాంధీజీ హైస్కూల్ జలమండలి సూచనల మేరకు జల సంరక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థలు పిలుపు మేరకు గాంధీజీ హైస్కూల్ అపూర్వ స్పందనతో స్పందించి విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు జల సంరక్షణపై అవగాహన కల్పిస్తూ వ్యాసరచన చిత్రలేఖన పోటీలను నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ సంస్థల చైర్మన్ డాక్టర్ గుండ రాజేందర్ రెడ్డి సాంకేతిక సూచనల సలహాల కోసం జలమండలి భూగర్భ జల విభాగం సహాయ జల సత్యనారాయణను 9989985102 ఫోన్ పే మాట్లాడతామా గర్ల్స్. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జలమండలి స్వచ్ఛంద సంస్థలు అయినటువంటి సేవ్ ఎర్త్ ఫౌండేషన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్, మమతా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో వారి యొక్క పిలుపు మేరకు గాంధీజీ విద్యా సంస్థ నాంపల్లి మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ విద్యార్థులు జల ప్రతిజ్ఞ చేయడం వల్ల అది ఆ యొక్క వీడియోని ప్రభుత్వానికి పంపించినప్పుడు 12,000 పాఠశాలలు పాల్గొన్న ఈ యొక్క జల ప్రతిజ్ఞలో గాంధీజీ స్కూల్ నాంపల్లికి రాష్ట్ర స్థాయి వాటర్ కన్వెన్షన్ అవార్డు రావడం జరిగింది. ఆ యొక్క అవార్డుని ఈరోజు నాంపల్లి గాంధీజీ స్కూల్లో అందించడం జరుగుతుంది. వారికి సర్టిఫికెట్ మరియు మెమోని అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇదే స్ఫూర్తితో ఇక ముందు కూడా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా మన సహజ వనరులు కాపాడుతున్న విధంగా ఈ యొక్క పాఠశాల యొక్క విద్యార్థులకు తల్లిదండ్రులకు చేరేసి అందరినీ భాగస్వాములు చేసే విధంగా పాఠశాల యొక్క ప్రిన్సిపాల్ చేసిన కృషికి గుర్తుగా జ్ఞాపకాన్ని ఈరోజు అందించడం జరుగుతుంది. వన్స్ అగైన్ హ్యాపీ కంగ్రాచులేషన్స్ సార్. మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు గారి 25వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంతో పాటు నగరంలోని శ్రీపాద విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. మొదట కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు చిత్రపటానికి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుర్మల్ల శ్రీనివాస్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుధా, చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్ గారితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలి వద్ద గల శ్రీపాద విగ్రహానికి నరేంద్ర రెడ్డి, ఎండి తాజ్, శ్రావణ్ నాయక్ గార్లతో పాటు పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ప్లీజ్ ఇంకా కమిషన్ అక్కడ అంజనా ఉన్నారు. మంచిగా ఇమ్రాన్ थोड़ा पीछे हटो ताज भाई श्रीपाद राव श्रीपाद राव श्रीपाद राव अमर है अमर है अमर है अमर है अमर है अमर है जब तक सूरज चांद रहेगा जब तक सूरज चांद रहेगा जब तक सूरज चांद रहेगा श्रीपाद राव श्रीपाद राव श्रीपाद राव श्रीपाद राव जब तक सूरज चांद रहेगा जब तक सूरज चांद रहेगा जब तक सूरज चांद रहेगा श्रीपद राव हमारा है श्रीपद राव हमारा है जब तक सूरज चांद रहेगा श्रीपद राव का नाम रहेगा जब तक सूरज चांद रहेगा श्रीपद राव का नाम रहेगा अमर है अमर है अमर है अमर है अमर है श्रीपद राव अमर है श्रीपद राव अमर है श्रीपद राव अमर है श्रीपद राव अमर है अमर है अमर है श्रीपद राव अमर है अमर है अमर है స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు గారి 25వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కరీంనగర్లో పెద్ద ఎత్తున వారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. వారు అజాత శత్రువుగా ప్రజలందరి మన్ననలు కూరగొని ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు వారికి ఎంతోమంది అభిమానులు ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మారుమూల ప్రాంతం కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు వారు అడుగుజాడల్లో నడుస్తూ వారు చూపినటువంటి బాటలో వారు అప్పుడు ఉన్నటువంటి రాజకీయాలను ఆదర్శంగా తీసుకొని మేమంతా కూడా వారి బాటలో పయనించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వారు అభివృద్ధికే కాకుండా అందరి అభిమానం చూరగొన్నటువంటి గొప్ప నాయకులు. మరి వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి తనయుడు శ్రీధర్ బాబు గారు ఆనాడు మంత్రిగా ఈనాడు కూడా మరి మంత్రిగా మరి ఎంతో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ వారు చూపినటువంటి బాటలో నడుస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారికి మరి వారిని ఆదర్శంగా తీసుకొని మేమంతా కూడా మరి కంకణబద్ధులమై శ్రీపాదరావు గారి ఆశయాలు కొనసాగిస్తామని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ వారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు నగరంలోని బస్టాండ్ కూడలి వద్ద నిర్వహిస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో కూడా తప్పకుండా వారి ఆశయాలు కొనసాగింపుగా ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తాం. 25వ స్వర్గీయ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఇలా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్గా మరి 4 సార్లు శాసనసభ్యులుగా మారుమూల ప్రాంతమైనప్పటికీ కూడా ఉమ్మడి రాష్ట్రం సంబంధించి ఆ రోజు అజాత శత్రువుగా మరి అందరి మన్ననలు పొంది అదేవిధంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి, అందరి అభిమానులు చూరగొన్నటువంటి ఈరోజు తెలంగాణ మొత్తం కూడా అన్ని ప్రాంతాల్లో శ్రీపాదరావు గారిని అభిమానించినట్టు వారి అడుగుజాడలో నడవాలని మరి ఆరాటపడి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా వారి ఆశయాల కొనసాగింపుగా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరి వారి అడుగుజాడల్లో నడుస్తూ అభివృద్ధి ఒక మంత్రి ప్రాంతమే కాకుండా
ఈరోజు గతంలో మంత్రిగా ఇప్పుడు కూడా మరి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తూ అదేవిధంగా ప్రజా సమస్యల మీద ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరికీ సేవ చేస్తూ వారి అడుగుజాడలో నడుస్తూ ఉన్నారు. వారిని శ్రీపాదరావు గారిని ఆదర్శంగా తీసుకొని మేమంతా కూడా వారి ఆశయాల కొనసాగింపుగా వారిని అనుసరిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వారిని మరి ఈరోజు మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ వారి ఆశయాలు కొనసాగిస్తామని చెప్పి ప్రమాణపూర్వకంగా కంకణబద్ధులమై ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా కంకణబద్ధులమై మరి ఈరోజు ప్రమాణం చేస్తూ ఉన్నాం. వారి మరణం తీరని లోటు అని చెప్పి మరి ఆ రోజు నుంచి కూడా బాధపడుతూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారిని కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వారి విగ్రహం దగ్గర మరి ఈరోజు వారి నివాళులు అర్పించే కార్యక్రమం ముందు నుంచి తెలియజేస్తాం. శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అటు డీసీసీ ఆఫీసులో అలాగే బస్టాండ్ కూడల్లో వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ప్రత్యేకంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాసన సభాపతిగా ఉన్న శ్రీపాదరావు గారు ఈ రాష్ట్రానికి ఎనలేని సేవ చేశాడు. ప్రత్యేకించి వారు చాలా సౌమ్యుడు, అలాగే స్నేహశీలి. ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సౌమ్యుడిగా పేరు పొందడమే కాదా మృదు భాషి అన్ని పార్టీలను కలుపుకొని అభివృద్ధిలో ముందుకు నడిచే నాయకుడిగా వారికి పేరుంది. మరి అలాగే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను రాష్ట్రంతో పాటు మరి మంతనితో పాటు కరీంనగర్ జిల్లా కూడా మరి అభివృద్ధిలో పాలు పంచుకున్న శ్రీపాదరావు గారిని ఈరోజు గుర్తు చేసుకుంటూ మరి ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం మరి పెద్దలు శ్రీపాదరావు యొక్క అడుగుజాడలో నడుస్తున్న వారి కుమారుడు శ్రీధర్ బాబు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో తనదైన శైలిలో పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మరి ఈనాటి ప్రభుత్వం బీదలకు, బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు అందరికీ సంక్షేమంలో ముందుంటుందనే విశ్వాసాన్ని తెలియజేస్తూ భవిష్యత్తులో శ్రీధర్ బాబు యొక్క ఆలోచనతో ఈ రాష్ట్ర అభివృద్ధికి వారు చేస్తున్న అంశాన్ని కూడా మరి ప్రజలు పరిగణలోకి తీసుకుంటున్న సందర్భంలో మరి శ్రీపాదరావు గారి యొక్క జ్ఞాపకాలను వారు చూసిన మార్గాన్ని ఎంచుకొని శ్రీధర్ బాబు గారు పనిచేస్తూ ఉన్నారు. అదే రీతిలో మరి కాంగ్రెస్ నాయకులు కూడా మరి శ్రీపాద గారి యొక్క ఆలోచనలు, వారి యొక్క సూచనలు, ఆనాడు చెప్పిన మాటలను కూడా పరిగణలోకి తీసుకొని పనిచేస్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరొకసారి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ శ్రీపాదరావు గారి యొక్క జ్ఞాపకాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ వారు ఇచ్చిన సూచనలు మర్చిపోదన్నమాట ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్టుపల్లి పట్టణంలో అక్రమంగా అధిక వడ్డీలకు రుణాలు ఇస్తున్నారని పలువురు వడ్డీ వ్యాపారస్తుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలువురు వడ్డీ వ్యాపారులు ఇళ్లలో పలు పత్రాలు, నగదు స్వాధీనపరుచుకున్నట్లు సమాచారం. పోలీసుల సోదాలతో వడ్డీ వ్యాపారుల్లో భయం మొదలైంది. అమాయక జనాల వద్ద అధిక వడ్డీ వసూలు చేస్తున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ సోదాలపై పేద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోదాలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎంతగానం క్రైమ్ జరుగుతుంది, నా చిట్టిదే ఒకసారి చిట్టి దొరకండి నా చేసినారు ఒక అదే ఒకసారి గొడవ పట్టుకోండి సార్. ఏం తిక్కడున్నా సీటు నేను ఉన్నా చెప్పు సార్ ముంగట్నే చెప్పు. మనం అవుతామండి ఏమన్నా ఎంతమందికి చిట్టీలు లేవని చెప్పి దొరకలేదని చెప్పి పంపించలేదు సైటు. ఎందుకు అబద్ధాలు ఆడతారు? పిలిపిస్తే అయిపోతా అంటే దొరికినాక ఇస్తా అని చెప్తే సార్ ముంగట చిట్టి దొరుకుతా అది ఇదే అంటే మళ్ళీ ఇంకా మోసపూరితంగా మాటలు మాట్లాడతావు. ఏమైంది అన్నప్పటి మీరు మొత్తం రవాణా చూసే ఉందా రవాణా ఏమైంది స్టేషన్ ఇంకా మన
లైసెన్స్ ఉండదు భయపడేదే ఉన్నది మంచి చెప్తే మీరు వదిలేమంటారు అది బుక్స్ ఇవ్వటారు సార్ ఏమంటారు బంగారం తీసుకుపోతాడు సార్ అడగండి లెక్క బంగారం అంతా ఎక్కువ ఇవ్వాలి బంగారం అంతా ఇప్పుడు వేయరన్నా అదిగా సార్ బంగారం అంతా ఒక్కొక్కటి ఇప్పుడు కూడా చూడాలి మీకు ఏమవుతాడు చెప్పండి విలేకరం కూడా బదలలేదు లంగలు అయితే బదలం చేయండి రంగం అయితే బదలం చేయండి తప్పేం లేదు అన్ని బాగా చెప్తుంటాయి అవసరం స్టేషన్ లో రికార్డ్ లేదా మా రికార్డ్ లేదా ఏమైంది ఏం కదా లేదా అన్నీ ఉంటాయి మరి లైసెన్స్ మీరే రిపోర్ట్ పంపిండు మీరే లైసెన్స్ అన్యాయం చేస్తారు అన్యాయం చేస్తే ఈయన చచ్చిపోతాం అంటున్నా ఈయన నిజం ముచ్చుకొని చచ్చిపోతాం అంటే కాదు అన్యాయం చేస్తే ఈయన చచ్చిపోతాం చెయ్యండి నా మీద కేసు అయితే సార్ అక్కడ మెమో ఇచ్చింది అక్కడ ఎస్ఐ మెమో ఇచ్చింది లైసెన్స్ ఉండదు మీరు ఎట్లా కేసు చేసింది లైసెన్స్ చూడండి ఎట్లా కేసు చేసింది చెప్పారు మీరు పని చెప్పు అది నా లైసెన్స్ ఉండదు ఎట్లా 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 కేసు చేసాం పాత ఎట్లా చేసాం చెప్పండి దానికి ఆధారం చెప్పండి ఆన్లైన్ తీసాలు ఆన్లైన్ వీసాలు కంప్యూటర్ మీద తయారు ఆన్లైన్ వీసాలు చూడండి అందరూ ఆగమైంది చూడండి సార్ ఎక్కడ కేరళ పట్టుకుంటున్నాయి ఇట్లాంటివి మాకు చూడండి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.